హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈ వీడియోలో వచ్చేసి మేము థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్కి లాస్ ఏంజల్స్ వెళ్ళామన్నమాట. డిస్నీ వరల్డ్లోదనమాట ఈ వీడియో అంతా. అమెరికాలో వచ్చేసి డిస్నీ వరల్డ్ లాస్ ఏంజల్స్లో ఉంది అండ్ ఫ్లోరిడాలో ఉంది. ఏదైనా వెళ్ళచ్చు. కాకపోతే ఫ్లోరిడాలో వరల్డ్ సినిమా స్టార్టింగ్లో ప్యాలెస్ చూపిస్తారు కదా, అది బాగుంటుంది. హౌస్ అనేది మెయిన్ అదే ఉంటుందన్నమాట. అంతగా లేదు అంటే చూసిన వాళ్ళు చెప్పారు. అంటే మీన్ లాస్ ఏంజల్స్ వెళ్ళిన వాళ్ళు, ఫ్లోరిడా 2 వెళ్ళిన వాడు ఆ హౌస్ బాగుంటుంది, ఇది లాస్ ఏంజల్స్లోది హౌస్ అంత బాగలేదు అన్నారు. బట్ అట్రాక్షన్స్ అవి అంతా సేమ్ అనమాట. అండ్ వీడియో వచ్చేసి ఇప్పుడు డిస్నీ వరల్డ్లోకి వెళ్తాం కదా. డిస్నీ వరల్డ్లో ఏంటి అంటే మనకు డిస్నీ ఆ ఛానల్ ద్వారా వచ్చిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళంతా ఇట్లా వేషాలు వేసుకొని ఉంటారనమాట. రియల్ వాళ్ళైతే కాదు. సో అందులో స్పైడర్ మ్యాన్ మూవీలో స్పైడర్ మ్యాన్ ఎలా అయితే అడ్వెంచర్స్ చేస్తారో అలా ఇక్కడ మనకి అంటే ఇప్పుడు పర్ డే ఉందనుకోండి, పర్ డేలో 4-6 షోస్ ఇట్లా ఉంటాయన్నమాట. అంటే జస్ట్ టైమింగ్స్ 2 hours 1 hour గ్యాప్లో ఇట్లా షోస్ వేస్తారనమాట. జస్ట్ ఇదంతా ఒక 5-10 minutes ఉంటుంది. కాకపోతే చూడటానికి బాగుంటుంది. ఇది కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వేస్తారు. వీళ్ళ వెనకాల రోప్ కట్టుకొని మరీ వేస్తారు. మీరు ఫస్ట్ దాంట్లో చూసిన అండ్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది అర్థమవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇంకా డిస్నీ వరల్డ్ లోపలికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి అలా ఇదనమాట. ఇంకా డిస్నీ వరల్డ్ విషయానికి వస్తే టికెట్ వచ్చేసి $300 per head. అది సీజన్ని బట్టి దాన్ని బట్టి $350 అలా కూడా చేంజ్ అవుతుంది అనమాట. ప్రోమో కోడ్ కూపన్స్ ఉంటే కొంచెం తగ్గుతుంది, అంతే అండి. డిస్నీ వరల్డ్ విషయానికి వస్తే ఇది మినిమం 2 days పడుతుందండి తిరగటానికి. డిస్నీ వరల్డ్లోనే 2 parks ఉంటాయన్నమాట. నాకు పేరు గుర్తులేదు. ఒకటేమో అడ్వెంచర్ పార్క్, ఇంకోటి థీమ్ పార్క్ అని ఉంటుంది. రెండిట్లోనూ అడ్వెంచర్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి అండ్ పిల్లలు ఎక్కేవి ఉంటాయి, పెద్దలు ఎక్కేవి ఉంటాయి, అన్ని రకాల ఉంటాయి అన్నమాట. కొన్ని ఫేమస్ అడ్వెంచర్స్కి కానీ షోస్ కానీ లైటరింగ్ పాస్ అని ఉంటుంది. సో అది తీసుకోవాలి అనుకుంటే మనకి మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ప్లస్ దానికి మనం ముందే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3:15కి ఆ షో ఉందనుకోండి, 2 కల్లా దాన్ని బుక్ చేసుకోవచ్చు. అట్లా ఒకటే షో బుక్ చేయాలి. సో ఈ 3:15 షో మనం చూసామనుకోండి, ఆ తర్వాతే ఇంకో షోకి బుక్ చేయాలన్నమాట. వేరు షోస్కి బుక్ చేయడం కుదరదు. ఒకటి తర్వాత ఒకటే చేయాలన్నమాట. ముందు ఇంకా చెప్తాను. అంటే ఈ డిస్నీ వరల్డ్కి సంబంధించి వీడియోస్ చేశాను కదా, అవి చాలా ఉన్నాయన్నమాట. ముందు ఇంకా చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై channel and thanks for watching the video. Thank you.